వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీకి తమ గోడును చెప్పుకున్న వాలంటీర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయం చేయాలని విజ్ఞప్తి. బోట్ క్లబ్ ఉద్యానవనానికి వచ్చే సందర్శకులకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు. నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు వెల్లడి. గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు దగ్ధం. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. రాక్ సిరామిక్స్ కంపెనీలో అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, గత వైకాపా ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న మమ్మల్ని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మోసం చేశారని, వారి ఒత్తిళ్లతోనే తాము రాజీనామాలు చేయాల్సి వచ్చిందని కొంతమంది వాలంటీర్లు కన్నీటి పర్యంతమయ్యారు. గత ఏప్రిల్లో రాజీనామా చేసిన పలువురు వాలంటీర్లు మంగళవారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీను ఆయన నివాసంలో కలిసి తమ దుస్థితిని వివరించారు. వైకాపా నాయకులు ఒత్తిడితోనే బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. రాజీనామా చేయకుంటే వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, అప్పుడు మీ పోస్టులు ఉండవని స్థానిక నాయకులు హెచ్చరించారని చెప్పారు. ఇప్పుడు ఎలా బతకాలో తెలియటం లేదని, తమను ఆదుకోవాలని కోరారు. వాలంటీర్ల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తారని కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన కొంతమంది వాలంటీర్లు ఎమ్మెల్యే పంత నానాజీను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు వైసీపీ మాయలో పడి ఆ పార్టీకి సేవ చేసేందుకు రాజీనామాలు చేసి మోసపోయారన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పంత నానాజీ హామీ ఇచ్చారు. ప్రెజర్ వల్ల రిజైన్ చేయాల్సి వచ్చిందండి. రాజకీయ వ్యక్తుల కారణం వల్ల మేము చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మేము చిన్న ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం అయినా సరే మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. అందుకనే ఎమ్మెల్యే గారిని తిరిగి మమ్మల్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట. నానాజీ గారు దీని మీద అందరూ మేము ఆధారపడి ఉన్నాము. సో అందుకని కాబట్టి మా అందరినీ తిరిగి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అది ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడానికి అని వచ్చామండి మేము. నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాను. రాజకీయ ఒత్తిడి వల్ల మేము అందరం రిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇదే గవర్నమెంట్లో మమ్మల్ని అందరినీ మళ్ళీ ఇదే వ్యవస్థలో మమ్మల్ని కొనసాగించాలని మా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇదే జీతం మీద ఆధారపడి చాలామంది ఫ్యామిలీస్ని, కుటుంబాన్ని గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మమ్మల్ని అందరినీ మీ దృష్టికి తీసుకుని మా అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. దయచేసి ఇది చంద్రబాబు నాయుడు వరకు చేరేలా మీరు అందరూ మమ్మల్ని కొంచెం జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరికీ కూడా ఎవరైతే రిజైన్ చేశామో వాళ్ళందరికీ న్యాయం జరిగించాలని నేను మా వాలంటీర్ కాకినాడ రూరల్ వాలంటీర్ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. బోట్ల ఉద్యానవనానికి వచ్చే సందర్శకులు వాకర్స్ సౌకర్యార్థం మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవనాన్ని మంగళవారం ఆయన సందర్శించి వాకర్స్ నుండి సమస్యలను తెలుసుకున్నారు. వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ కమిషనర్ కు బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఉద్యానవనం అంతటినీ పరిశీలించారు. జిమ్ పరికరాలు రిపేర్ చేయించాలని, మరుగుదొడ్లను క్రమబద్ధంగా శుభ్రపరచాలని, ఏడాకుల చెట్లను తొలగించాలని, మార్కెట్ వైపు మరుగుదొడ్లను నిర్మించాలని వాకర్స్ కమిషనర్ను కోరగా సానుకూలంగా స్పందించారు. గ్రంథాలయ నిర్వహణ కొరకు ఒక గదిని కేటాయిస్తానని ఆయన వాకర్స్ కి హామీ ఇచ్చారు. అన్నా క్యాంటీన్ను పునరుద్ధరించనున్నందున పరిసరాలను శుభ్రం చేయమని అధికారులను ఆయన ఆదేశించారు. కార్పొరేషన్ కమిషనర్ వెంట ఎస్సీ సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఏఈ రమేష్తో పాటు వాకర్స్ సంఘ ప్రతినిధులు దాసరి శ్రీధర్, రాఘవరావు, శ్రీరామరాజు, పోతుల బాబురావు, వెంకట్రావు, రమణారావు తదితరులు పాల్గొన్నారు. దీని తాలూకా మెయింటెనెన్స్, నిర్వహణ, అదేవిధంగా సమస్యలు కూడా ఏమన్నాయో తెలుసుకోవడానికి విజిట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వాకర్స్ అసోసియేషన్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క సమస్యల్ని చెప్పారు. ఇందులో కొన్ని ఇమ్మీడియట్గా క్లియర్ చేయగలిగిన కొన్ని ఉంటాయి, కొన్ని సివిల్ వర్క్స్తో ముడిపడి ఉన్నాయి. కాబట్టి వాటి వెంటనే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ఇమ్మీడియట్ చేయటం, కొద్దిగా టైం తీసుకుని చేయాల్సిన టైం తీసుకుని కూడా ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా వాళ్ళు కూడా కొన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ మెయింటైన్ చేసినటువంటి వాటిని కూడా ప్రాపర్గా ఇక్కడ ఇంకా ఫర్దర్గా స్ట్రీమ్ లైన్ చేస్తాం. దీనికి ఎలక్షన్ టైంలో ఎంసీసీ ఉంది కాబట్టి రెగ్యులర్ టెండర్ ద్వారా మన మెయింటెనెన్స్ చేయడానికి ఒక ఏజెన్సీని కూడా అపాయింట్ చేయడం అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు ఎంసీసీ కంప్లీట్ అయింది కాబట్టి టెండర్స్ ఫైనలైజ్ చేసి
రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి ఒక ఏజెన్సీని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి వచ్చి దీన్ని కూడా తిరిగి సమస్యలు కూడా ఇక్కడ ఫర్దర్గా ఏమైనా ఉంటే వాటిని కూడా చేయడం జరుగుతుంది. మా సిబ్బంది వెంటనే వాటి నుంచి దీని మీద కరెక్టివ్ యాక్షన్స్ అనేది మొదలు పెడుతున్నారు. ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉంటే వాటిని కూడా సమస్యను పరిష్కరించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో సుమారు ₹1,00,000 నగదు, 7 కాసుల బంగారం అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాలిపోయిన ఇంటిని పరిశీలించారు. ఇంటి యజమాని అయిన పోలవరపు చంద్రరావును ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. అదృష్టవశాత్తు ఏంటంటే ఎవరికి కూడా ఏమి జరగలేదు, కానీ వాళ్ళు చిట్టి పాడుకున్న డబ్బులు, బంగారం ఇవన్నీ కూడా కరిగిపోవడం అన్ని ఇబ్బందికర పరిస్థితులు జరిగింది. ఎంఆర్ఓకి మాట్లాడడం, కలెక్టర్ గారు పెట్టారు. ప్రొసీడింగ్ వచ్చిన వెంటనే వాళ్ళు ₹11,000 క్యాష్ ఇస్తారు. వీళ్ళకి పట్టా ఇప్పిస్తాం. పట్టాతో పాటు ఇంటికి లోన్ ఇప్పించి, మరి ఏం చేద్దంటే తాటాకిల్లో ఉన్నారు కాబట్టి ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పద్ధతి ఉండేది. ఇప్పుడు కూడా ఇదే పద్ధతి వస్తుంది. ఒక పట్టా ఇచ్చి దాంట్లో హౌసింగ్ లోన్ ఇచ్చి ఇల్లు కట్టే పరిస్థితి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం వచ్చాక పేదవాళ్ళకి జరిగే నష్టం ఏదన్నా సరే మనస్ఫూర్తిగా వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. అంచేత ఒక పట్టా హౌసింగ్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అది కూడా కళ్యాణ్ గారు వచ్చాక కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టి దీనికి ఎంతవరకు ఏం సహాయం చేయాలన్నది ఆలోచన చేస్తాం. ఇది నా వంతు సహాయంగా నేను ఎప్పుడూ కాదు ఒక ₹10,000 వాళ్ళకి సహాయం ఇచ్చి కొంచెం బట్టలు దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తే. పెద్దాపురం సమ్మలకోట ఏడీబీ రోడ్లో గల మల్టీనేషనల్ కంపెనీ రాక్ సిరామిక్స్ లో అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాక్ సిరామిక్స్ కార్మికులు ఆందోళనకు దిగారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబుజీ మాట్లాడుతూ రాక్ సిరామిక్స్ యాజమాన్యం కార్మికులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా తొలగించడం జరిగిందన్నారు. గత 18 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించడం చాలా దారుణమన్నారు. తక్షణమే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా అనంతరం జేసీఎస్ రామసుందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్, సిఐటియు నగరాధ్యక్షులు పరవెల వీరబాబుతో పాటు రాక్ సిరామిక్ కార్మికులు చంద్రశేఖర్, సతీష్, రామకృష్ణ, వరప్రసాద్, మల్లికార్జునరావు, గంగాధర్, క్రాంతి, మంగారావు, అర్జునరావు, మూర్తి, సత్యనారాయణ, చంద్రన్న, ప్రభుదాస్, రామచంద్రయ్య, రాజబాబు, సతీష్ కుమార్, శివనారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జాయింట్ మీటింగ్ అరేంజ్ చేశారండి. 3 సార్లు జాయింట్ మీటింగ్ లో కూడా యాజమాన్య వారు 3 నెలల శాలరీ ఇస్తాం, రిజైన్ చేసేయండి అని చెప్పేసి చెప్తున్నారండి. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు, మీరు వీళ్ళని విధుల్లో తీసుకోమని చెప్పేసి ఏలూరు జేసీఎల్ వారు ఫిర్యాదు వీళ్ళకి చెప్పడం జరిగిందండి. వీళ్ళకి మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా కార్మికులకు వ్యతిరేకంగా వీళ్ళని మీరు విధుల్లోకి తీసుకోము అని చెప్పేసి చెప్తుందండి. 75% రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తుంటే ఆర్ఏకే సెరామిక్స్ మాత్రం స్థానికులను తొలగించి వలస కార్మికులను ఉద్యోగాల్లో పెట్టుకుంటుందండి. మేమందరం కూడా అండి 40 నుంచి 55 సంవత్సరాల వయసున్న వాళ్ళందరూ కూడానండి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, చదువులు కానివ్వండి, చాలా కుటుంబాలకు చాలా పోషించడం చాలా కష్టంగా ఉంది సార్. ఇక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మీడియా పరంగా కానివ్వండి మాకు న్యాయం కల్పించవలసిందిగా కూర్చున్నామండి. కార్యవర్గాలు మేము మాకు న్యాయం కలిగే వరకు కార్యవర్గాలతో కలిసి పోరాటం కొనసాగిస్తాం సార్. రాక్ సిరామిక్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. భారతదేశంతో పాటు 10 దేశాల్లో వాళ్ళకి యూనిట్స్ ప్రొడక్షన్ ఉంది. అత్యంత లాభదాయకమైనటువంటి సంస్థ. భారతదేశంలో కూడా జాన్సన్, బెడ్డరు లాంటి సంస్థల కంటే కూడా పోటీ పడి అధిక ఉత్పత్తిని, అధిక లాభాలను చేస్తున్నటువంటి సంస్థది. సంస్థ ఆ స్థాయికి ఎదగడానికి కార్మిక వర్గం కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకని కార్మికులను తొలగించడాన్ని ఏమాత్రం కూడా అంగీకరించే ప్రసక్తి లేదు. తొలగించినటువంటి వాళ్ళందరినీ 64 మందిని తొలగించినటువంటి వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం. మరొక చివరి విషయం ఏంటంటే అక్కడ శాసనసభ్యుడిగా ఇదివరకు కూడా నిమ్మకాయల చంద్రరాజప్ప గారు ఉన్నారు. ఆయన అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం. కాబట్టి అధికార పక్షం అనే ఒక అవకాశాన్ని ఉపయోగించుకుని నిమ్మకాయల చంద్రరాజప్ప గారు కూడా అనేటువంటి సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. 1-2 రోజుల్లోనే ఆయన కూడా కలుస్తాం. జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుతున్నాం. కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ ను ఉద్యోగ సంఘాల నాయకులు అభిరుచి శ్రీను సన్మానం నిర్వహించి ప్రసన్నాంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇప్పించాల్సిందిగా కోరుతూ దాపర్తి జ్యోతి కృష్ణ విజ్ఞప్తి చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎన్నికైన సందర్భంగా స్వయంగా వారిని కలిసి ప్రత్యేక వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే కొండబాబును ప్రత్యేకంగా సన్మానించి ప్రత్యేక జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి కృష్ణ, పెద్దిరెడ్డి సతీష్, గాంధీరాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల అంబేద్కర్ బాలుర హాస్టల్ నిర్మాణం, కచేరీపేటలో గల అంబేద్కర్ భవన్ ను మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జె నివాస్ కు దళిత సంఘాల నాయకులు వినతి పత్రాన్ని అందించారు. సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ను, బాలాజీ చెరువు సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర హాస్టల్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ను కోరగా జిల్లా కలెక్టర్ జె నివాస్ సానుకూలంగా స్పందించి పనులను స్వయంగా పర్యవేక్షించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో అంబేద్కర్ భావజాలకులు పిల్లి రామారావు, ఐతాబతుల రామేశ్వరరావు, రవి, తుమ్మల నోకరాజు, కుమార్, కేవి మౌర్య, సింహశేఖర్, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉన్న రూములు కూడా రిపేర్ కావాలి. అందుకని పిల్లలు కూడా అది బాగా శిథిలం అయిపోయిన హాస్టల్లో ఉంటున్నారు, అద్దె ఇంట్లో ఉన్నారు. అంచేత మీరు తప్పనిసరిగా అది ఒకసారి విజిట్ చేసి మీరు తగిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత మీరు ఒకసారి చూసిన తర్వాత ఏదైనా చేయండి. అలాగే ఇక్కడ అంబేద్కర్ భవన్ ఉంది, అది ఒక ఎస్సీలోకి 5,000కి ఇస్తారు. అది అంచేత అది కూడా అది ప్రభుత్వం తీసుకుని అది ఇతర విషయాలుగా వాడుకుంటుంది. అది కూడా కొంచెం ఖాళీ చేయించేసి అది చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అది కూడా చేయించి మా వాళ్ళకి ఇప్పించమని కోరుతున్నాం. ఇది మీరు ఉంటుండగా త్వరగా అయితే ఈ ఎస్సీ కులాల వాళ్ళు కొంచెం ఇబ్బంది నుంచి బయటపడతారని కోరుతున్నాం. ఇది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ఈ 2 భవనాలు కూడా నేను వెరిఫై చేసి చూసిన తర్వాత తప్పనిసరిగా చర్య తీసుకుంటాను. ఎంపీ గ్రాండ్ నుంచి 25 లక్షలు పేమెంట్ అయింది. రెండో బిల్లుగా 24 లక్షల బిల్లు పెండింగ్ ఉన్నది. దాని నిమిత్తం ఆ బిల్లు రావటం వల్ల పని కాంట్రాక్టర్ గారు ఎదరకు రావట్లేదు, పని చేయట్లేదు. అలాగే రిపేర్ నిమిత్తం పాత బిల్డింగ్ల రిపేర్ నిమిత్తం మరి సిఎస్ఆర్ గ్రాంట్కి ముందు కలెక్టర్ గారు 18 లక్షలు ఒకటి, 13 లక్షలు ఒకటి, రెండాటికి కూడా రిలయన్స్ కోరమండలకి రెండాటికి లెటర్ రాయటం జరిగింది. అక్కడ నుంచి కూడా మాకు సిపో గారిని 2-3 సార్లు కలిసాము. ఇంకా ఈ ఆర్డర్స్ రాలేదు, అవి కూడా వచ్చిన తర్వాత వెంటనే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్ గారికి గతంలో ఒకసారి విన్నవించాం. ఆయన సానుకూలంగా సంధించి నేను తప్పనిసరిగా దాన్ని ఒకసారి విజిట్ చేసి రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది ఎండి జవహర్ అలీ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముస్లిం మైనార్టీ మంత్రితో పాటు న్యాయశాఖ మంత్రిగా ఎండి ఫారూక్ ను నియమించడం పట్ల జవహర్ అలీ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలే చాలా ఆశ్చర్యకరంగా, చాలా అందరూ యావత్ భారతదేశం ఆశ్చర్యపడే విధంగా ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. వారందరూ ఎంతో అభిమానంగా తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి వారు చూపించినటువంటి ఆసక్తి ఖచ్చితంగా అందరికీ కనబడింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే వారి మంత్రివర్గం సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీలకు చెందినటువంటి ఎన్ఎండి ఫారూక్ గారిని మంత్రివర్గంలో స్థానం కల్పించి కేవలం మైనారిటీ సంక్షేమ శాఖే కాకుండా కీలకమైనటువంటి న్యాయశాఖను కూడా వారికి అప్పజెప్పి చంద్రబాబు నాయుడు గారు మైనారిటీల పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నందుకు ముస్లిం మైనారిటీల తరఫున మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం శెట్టి బలిజలకు సముచిత ప్రాధాన్యతనిచ్చి వాసంశెట్టి సుభాష్ కు మంత్రి పదవిని ఇవ్వటం యావత్ శెట్టి బలిజ జాతికే గర్వకారణమని శెట్టి బలిజ సంఘం నాయకురాలు కడలి ఈశ్వరి, చలంగి వీరబాబులు పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శెట్టిబలిజ సంఘ నాయకురాలు, జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి, శెట్టిబలిజ సంక్షేమ సంఘ నగర అధ్యక్షులు చలంగి వీరబాబు, వి దాలమ్మ, పుట్ట లీలావతి, కుడుపుడి వెంకటలక్ష్మి, పంపన వెంకట్రావు, పంపడ మురళీలు రామచంద్రాపురంలో జరిగిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కడలి ఈశ్వరి, చలంగి వీరబాబు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు సముచిత ప్రాధాన్యతను కల్పించిందన్నారు. త్వరలో వాసంశెట్టి సుభాష్ను శెట్టిబలిజ సంక్షేమ సంఘం తరపున సన్మానించనున్నట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి ₹1,00,000 ఇస్తాను నీకు అమ్మ, నా చెల్లివని చెప్పేసి అదే రకంగా ఈ రోజు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ₹1,00,000 ఇస్తానన్నాడు. మాట అన్నాడంటే మడం తెప్పడు, మాట నిలబెట్టుకుంటాడు. అలాగే ప్రజల గుండెల్లో ఎంతో స్థానం సంపాదించుకున్నాడు. ఎందుకంటే అతన్ని
పార్టీ నమ్మకపోయినా ప్రజలు మాత్రం గుండెల్లో పెట్టుకున్నారు. అటువంటి నాయకుడు మాలో ఉండడం, మాలో మనిషిగా ఉండడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా కాకినాడ నుంచి కూడా చాలా మంది వెళ్ళాము, అందరం కూడాను. ఆ జనాలు చూస్తే నిజంగా ఏంటి ప్రపంచం అనిపించింది. అంత జనాన్ని అలా అతను ఎలా ఆకట్టుకున్నాడు జనాన్ని అని చెప్పేసి మేమందరం కూడా మా చెట్టిపల్లి కమ్యూనిటీకే మంచి పేరు తెచ్చిన మా సుభాష్ నుండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇంకా ముందుకి ఇంకా మంచి మంచి పదవులు చేసుకుంటూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. స్వతంత్రం వచ్చిన ఇప్పటి వరకు అంత మెజార్టీ రాలేదని అక్కడ చాలా మంది చెప్తున్నారు. అంచేత అంత మెజార్టీతో నెగ్గిన సుభాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా వీళ్ళందరికీ ఉమ్మడిగా అభ్యర్థిగా ఇతనికి లేబర్ డిపార్ట్మెంట్ లో ఆయన మంత్రి పదవి ఇచ్చినందుకు, కార్మిక శాఖ, బాయిలరు, అలాగే వైద్య ఇన్సూరెన్స్ ఇటువంటి పోస్టులలో ఉండే మంత్రి పదవిని ఇచ్చినందుకు వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇతను మా జాతి ముద్దు బిడ్డ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం. అతను ఎప్పుడు ఎవరికి కావాల్సి వచ్చినా అందుబాటులో ఉంటారు. ఆయన అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఆయనకి మరొకసారి మీడియా తరఫున, మా సిట్టి బలిజ కాకినాడ సంఘం తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు నూతన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు ముఖ్య అతిథిగా విచ్చేసి తన చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ ప్రసన్న కుమార్, జనసేన నాయకులు ముద్దన సూర్యప్రకాష్, పుల్లా శ్రీను, పుల్లా వీరబాబు, పుల్లా రాము, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మానేపల్లి బాబ్జీ, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రజక వృత్తిదారుడు స్వయం ఉపాధి నిమిత్తం 10,000 రూపాయలు విలువ చేసే ఇస్త్రీ పెట్టెని అందించిన సానా సతీష్ బాబు, తలాటం హరీష్లు అభినందనీయులని తెలుగుదేశం నాయకులు గుజ్జుబాబు అన్నారు. కాకినాడ రామకృష్ణరావుపేటలో సానా సతీష్ బాబు ఫౌండేషన్, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రజక వృత్తిదారుడికి ఇస్త్రీ పెట్టె బహుకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ గుజ్జు బాబు, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్లు రజక వృత్తిదారుడు బంగారు బాబుకు ఇస్త్రీ పెట్టెను బహుకరించారు. ఈ సందర్భంగా గుజ్జు బాబు మాట్లాడుతూ స్వయం ఉపాధి కోల్పోయిన రజక వృత్తిదారుడికి ఇస్త్రీ పెట్టెను బహుకరించిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ సానా సతీష్ బాబు, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి నిరుపేద కుటుంబాలకు ఎన్నో దానాలు చేస్తున్నారు. అలాగే 35వ వార్డులోనే ఒక సిద్ధేశ్వరుడు గుడి కట్టారు. అలాగే ఒక వికలాంగుడికి కూడా 3,50,000 ఇచ్చి మంచి ఇల్లు కట్టించారు. అలాగే పేద కుటుంబాలకు ఎన్నో చేస్తున్నారు. అలాగే నా 33వ వార్డులో కూడా నాకు ఇస్త్రీ పెట్టి పెట్టడం చాలా కరెక్ట్గా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని సానా ఫౌండేషన్ వారు, హరీష్ ఫౌండేషన్ వారు దేవుని ఒకటే కోరుకుంటున్నాను. ఈ ఫౌండేషన్ ఇంకా ముందుకెళ్ళాలని, మా హరీష్ గారు డబ్బు రూపంలోని, ఆయుష్లోని, ఆరోగ్యంలోని ఇంకా దేవుని చల్లగా చూడాలని, ఇటువంటి పేదవాళ్ళకి ఎన్నో మందికి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి ఈ హరీష్ ఫౌండేషన్, సానా ఫౌండేషన్ ఇంకా ఎదగాలని నేను చాలా కోరుకుంటున్నాను. అన్నయ్య గారికి ధన్యవాదాలు. నా వార్డు వాళ్ళకి పెట్టి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీకి తమ గోడును చెప్పుకున్న వాలంటీర్లు.
ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయం చేయాలని విజ్ఞప్తి. బోట్ క్లబ్ ఉద్యానవనానికి వచ్చే సందర్శకులకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు. నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు వెల్లడి. గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు దగ్ధం. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. రాక్ సిరామిక్స్ కంపెనీలో అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ డిమాండ్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.